క్లియర్ గా అనాలిసిస్ చేస్తారు, అందరికీ అర్థమయ్యేటట్టు చెప్తారు కాబట్టి ఫస్ట్ అసలు ఏంటి డీలిమిటేషన్ అండ్ డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు వచ్చే నష్టం ఏంటి, ఏం చెప్తారు? సో ఒకటి ఇక్కడ నష్టం ఉంటుందా ఉండదా, డీలిమిటేషన్ అంటే ఏంటి? డీలిమిటేషన్ అంటే నియోజకవర్గాల పునర్విభజనతో పాటు ఈసారి నియోజకవర్గాల పెంపును కూడా చేస్తున్నారు. లాస్ట్ టైం డీలిమిటేషన్ చేసినప్పుడు వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 2001లో చివరిసారి డీలిమిటేషన్ యాక్ట్ పాస్ అయింది. అప్పుడు ఏం చేశారంటే నియోజకవర్గాల సంఖ్యను వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అంతే ఉంచారు. అంటే పార్లమెంటు నియోజకవర్గాల సంఖ్య అప్పటికి 543 ఉంది. రాష్ట్రాల అసెంబ్లీల సీట్లు కూడా ఎన్ని ఉన్నాయో అన్నే ఉంచారు వాజ్పేయి హయాంలో. పార్లమెంటు నియోజకవర్గాల సంఖ్య కానీ అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యలో కానీ ఏమాత్రం మార్పు చేయలేదు వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు. కానీ అది ఇంప్లిమెంట్ అయ్యింది యూపీఏ ప్రభుత్వ హయాంలో కుల్దీప్ సింగ్ నేతృత్వంలో డీలిమిటేషన్ కమిటీ వేసి చేశారు. అయితే దానికి ప్రాతిపదికన అంటే చివరిసారిగా 1971 జనాభా లెక్కల ప్రకారం పార్లమెంటు నియోజకవర్గాలు నిర్ణయించారు. 1971 జనాభా వరకు. ఆ తర్వాత ఏం జరిగిందంటే 1971 తర్వాత ఇందిరాగాంధీ హయాంలో నిర్బంధంగా ఒక దశలో పాపులేషన్ కంట్రోల్ మెజర్స్, కుటుంబ నియంత్రణ పద్ధతిని నిర్బంధంగా కూడా అమలు చేశారన్న ఉన్నాయి. దానిలో సౌత్ ఇండియన్ స్టేట్స్ ఎక్కువ అమలు చేశాయి కుటుంబ నియంత్రణని. నార్త్ ఇండియన్ స్టేట్స్ కుటుంబ నియంత్రణని ఇప్పటికి కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. అందుకనే ఇప్పుడు 2011 కానీ 2026లో ఇప్పుడు జరుగుతున్న జనాభా లెక్కల ఆధారంగా కానీ డీలిమిటేషన్ కనుక ఇంప్లిమెంట్ చేస్తే దక్షిణాది రాష్ట్రాలకి నష్టం అన్నది నిర్వివాద అంశం ఇప్పటి జనాభా ఆధారంగా తీసుకుంటే గనక. అయితే ఇప్పుడు వాజ్పేయి హయాంలో జరిగిన డీలిమిటేషన్ లో నియోజకవర్గాల సంఖ్యను పెంచలేదు. అంటే ఉత్తరప్రదేశ్ లో 80 సీట్లుంటే 80 సీట్లే ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అప్పుడు 42 సీట్లున్నాయి, ఇప్పుడు 42 ఉన్నాయి. తెలంగాణలో 17, ఆంధ్రప్రదేశ్ లో 25. ఇప్పుడు వాజ్పేయి హయాంలో జరిగిన డీలిమిటేషన్ సమయంలో పార్లమెంట్ సీట్ల సంఖ్య సేమ్ ఉంది, కానీ ఇప్పుడు పార్లమెంట్ సీట్ల సంఖ్యను పెంచుతున్నారు. గతంలో 543 పార్లమెంట్ సీట్లు ఉంటే ఇప్పుడు దాన్ని 850 పార్లమెంట్ సీట్లు చేస్తున్నారు. అంటే పార్లమెంట్ లో సీట్ల సంఖ్య దాదాపు 50% కంటే ఎక్కువ పెరుగుతుంది. 543/2 543/2 అంటే 272 కలిపితే ఎంత? 816 సీట్లు వస్తాయి. 816 సీట్ల కంటే ఇంకొంచెం ఎక్కువ పెంచుతున్నారు. కేంద్ర పాలిత ప్రాంతాలు అయిన దయూ డామను, దాద్రా నగర్ హవేలీ, ఇవన్నీ పుదుచ్చేరి, కవరత్తి, లక్షద్వీప్, ఇవన్నిట్లో కూడా సీట్లు పెంచి టోటల్ 850 సీట్ల వరకు పార్లమెంట్ సీట్లను చేసే ప్రపోజల్ ఉంది. అంటే దాదాపు 50% కంటే కొంచెం ఎక్కువ పెంచుతున్నారు. సో ఇప్పుడు సీట్ల సంఖ్యను గతంలో జరిగిన డీలిమిటేషన్ వేరు, ఇప్పుడు జరిగిన డీలిమిటేషన్ వేరు. ఇప్పుడు డీలిమిటేషన్ లో నియోజకవర్గాల సంఖ్యను, పార్లమెంట్ నియోజకవర్గాల సంఖ్యను పెంచుతున్నారు, రాష్ట్రాల అసెంబ్లీ సీట్ల సంఖ్యను కూడా పెంచుతున్నారు. ఆ ప్రకారం తెలంగాణలో 119 సీట్లు ఉంటే 182 ఇప్పుడు అవుతున్నాయి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో 175 ఉంటే దాని ప్రకారంగా ఆ రేషియోలో 263 దాకా పార్లమెంట్ సీట్లు కూడా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సీట్లు కూడా పెరుగుతున్నాయి. సో అసెంబ్లీ సీట్లు పెరగడంలో రాష్ట్రాల వారిగా ఇబ్బంది లేదు, పార్లమెంట్ సీట్లు పెంచడంలోనే ఇప్పుడు ఆర్గ్యుమెంట్ ప్రధానంగా వినిపిస్తుంది ఇక్కడ. సో పార్లమెంట్ సీట్లను పెంచేటప్పుడు జనాభా లెక్కలను ఆధారంగా చేసుకుంటే, తాజా జనాభా లెక్కల్ని ఆధారంగా చేసుకుంటే, అంటే 2011 జనాభా లెక్కల ఆధారంగా తీసుకున్నా, 2026 జనాభా లెక్కల ఆధారంగా చేసుకున్నా, ఏ జనాభా లెక్కల ఆధారంగా చేసుకున్నా దక్షిణాదికి నష్టం జరుగుతుంది. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం క్లారిఫై చేస్తున్న దాని ప్రకారం ప్రతి రాష్ట్రానికి కూడా 50% సమానంగా పెంచుతామని అంటోంది. అంటే ఉత్తరప్రదేశ్ కు 80 సీట్లు గతంలో ఉంటే ఉత్తరప్రదేశ్ లో 80 + 50%, అంటే 80లో సగం ఎంత? 40, 120 సీట్లు అవుతాయి. ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 42 సీట్లు, అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిపి 42 సీట్లు, అంటే 42లో సగం
42 బై సగం అంటే బై 2 21. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో కలిపి 63 సీట్లు ఉంటాయి. సో ప్రతి రాష్ట్రానికి కూడా సమాన రేషియోలో పెంచితే గనక దక్షిణాదికి నష్టం జరగదు. ఎందుకు జరగదు